శ్రీరస్తు శుభమస్తు. శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్యలహరి శ్లోకం 27. ఈ శ్లోక ప్రభావం ఆత్మజ్ఞానం, మంత్రసిద్ధి ఆ దేవి దయ వల్ల సిద్ధిస్తాయి. నిష్టను బట్టే ఉంటుందన్నమాట. నిష్టను బట్టి అమ్మవారి దర్శనం కూడా లభిస్తుంది అన్నమాట. ఇంకా శ్లోకం 27. జపో జల్పం శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణ మసనాత్యాహుతి విధి ప్రణామః సంవేశః సుఖమఖిలమాత్మార్పణ దృశా సపర్యాపర్యాయస్తవ భవతు యన్మే విలసతం. ఓ దేవి, మా పలుకులన్నీ మాతృగా వర్ణములే కదా. నేను తెలిసి తెలియక వాగిన వాగుడు జపముగా భావించు. నేను గీసిన పిచ్చి గీతలు ముద్రలుగా భావించు. నేను తిరిగేదంతా నీ ప్రదర్శనంగా భావించు. నేను తినే ఆహారము హవిస్సుగా భావించు. నేను పరున్నప్పుడు సాష్టాంగ నమస్కారంగా భావించు. తల్లి, పసివాని చేష్టలు కన్న తల్లికి అలానే తోచడం సహజం కదా. నేను నీ భక్తుడనైనా మనస్సులో నిన్నే నిలుపుకున్నప్పుడు నేను ఏ పని చేసినా ఆ పని నీ సేవగా భావించు. నీ పూజా విధానం నాకు తెలియకపోయినా నేను చేసేదంతా నీ పూజగా భావించు. కష్టాల్లో పడిపోయి మాయా సంసారంలో పడి తేరుకోలేక లేని సుఖం కోసం నేను చేసే ఏ కర్మలైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ నీ శరణు కోరి చేసిన నీ పిల్లవాని చేష్టల్లాగానే భావించి నా అజ్ఞానాన్ని మన్నించు తల్లి. నా మనసులో నీవే కదా నిలిచావు కనుక ఇదంతా నీ ఆరాధనగా భావించుకో. తల్లి, ఆత్మార్పణ చేయాలనే దృష్టితో నేను నోటుతో పలికిన పలుకులన్నీ నీ మంత్రజపమే. దేహము నీ ప్రసాదించిందే కాబట్టి నేను చేతుల్లో చేసే పనులన్నీ ముద్రలే అనుకో. నేను చేసే సంచారమంతా నీకు ప్రదక్షిణమే. అంగభంగిములన్నీ నీకు చేసే నమస్కారము. శరీరంలో జఠరాగ్ని నువ్వే కాబట్టి నేను తీసుకునే అన్నపానాదులు నీకు నివేదన, హోమము. నేను సుఖించడానికి చేసే పనులన్నీ నీ సపరిగా భావిస్తున్నాను. అట్లా అమ్మ నా భావంతో ఉంటే మనకి ఆత్మజ్ఞానం కలిగి మంత్రసిద్ధి కలిగి దేవి దయ వల్ల అన్ని సిద్ధిస్తాయన్నమాట. మనకి కుదిరితే అమ్మ మనకి మన సాధన బట్టి నిష్టను బట్టి కూడా అమ్మ దర్శనం కూడా ప్రాప్తిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.